అంత స్పీకర్‌లు పేలిపోయేంత సౌండింగ్ అయితే లేదు. అసలు 'అఖండ 2' తాండవంలో ఏముంది? 'అఖండ 2' తాండవంలో స్టోరీ ఏం లేదు. ఇప్పుడే 'అఖండ 2' తాండవం ప్రీమియర్స్ అయితే చూసొస్తున్నాను. మూవీ ఎలా ఉంది అంటే, శివుడు తాండవం వాడితే ఎలా ఉంటుందో అలాగే ఉంది. శివ తాండవం ఎత్తేసాడు మన బాలయ్య బాబు. పూర్వకాలంలో శ్రీకృష్ణుడు అంటే గుర్తొచ్చేది సీనియర్ ఎన్టీఆర్. కానీ ఈ కాలంలో శివుడు అంటే గుర్తొచ్చేది మన బాలయ్య బాబు. వెల్కమ్ టు ది రివ్యూస్. 'అఖండ 2' తాండవం స్టారింగ్ బాలయ్య బాబు గారు, సంయుక్త మీనన్ అండ్ డైరెక్టెడ్ బై బోయపాటి. సినిమాలో ఒక్కడు కూడా సీట్లో కూర్చోడు. ఒక్కడు కూడా అరవకుండా ఉండలేడు. ఒక్కడు కూడా జై బాలయ్య అని నోరు తెరిచి చెప్పకుండా ఉండలేడు. కథ చూసుకుంటే సినిమా నచ్చదు. 'అఖండ 2' తాండవం మన బాలయ్య బాబు గారికి ఒక బిగ్గెస్ట్ కెరీర్ బ్రేక్ ఇవ్వబోతోంది. సినిమా అయితే బాగుంది గైస్. నాకైతే నచ్చింది. 'అఖండ'తో కంపేర్ చేసుకున్నట్లయితే గనక సినిమా నచ్చదు. ఎందుకంటే 'అఖండ 2' తాండవం ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం 'అఖండ' కొంచెం 'స్కంద' కలిపి మిక్సీలో ఏసి కొడితే 'అఖండ 2' ఫస్ట్ హాఫ్. ఇక ఇంటర్వెల్ దగ్గర నుంచి అసలైన తాండవం మొదలవుతుంది. అసలు ఆ ఇంటర్వెల్ బ్లాక్ ఉంటది గైస్. అబ్బబ్బబ్బా! ఏమన్నా ఉందా అసల? రియల్లీ నాకు చాలా చాలా నచ్చింది. అండ్ సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతది. స్లో పాయిజన్‌లా ఉంటది. క్లైమాక్స్‌కొచ్చేసరికి సర్జికల్ స్ట్రైక్. అబ్బబ్బా! అసలు ఏ ఏ సీన్ గురించి చెప్పినా, ఏ ఎలివేషన్ గురించి చెప్పినా ఆ ముగ్గురు గురించే చెప్తాము. తమనన్న, బోయపాటి, బాలయ్య బాబు గారు. ఈ 3 పేర్లు తప్పితే నీకు ఇంకో పేరు వినిపించదు, కనిపించదు, రాదు కూడా. సనాతన ధర్మం గురించి మన బాలయ్య బాబు గారు ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటే, ఆ విధానం ఏదైతే ఉందో, ఆ సమాధానం ఏదైతే ఇచ్చారో నాకైతే కనువిందుగా ఉంది. మూవీలో నాకు నచ్చిన బెస్ట్ పార్ట్ ఏదైనా ఉంది అంటే, ఆ సనాతన ధర్మం అనే ఒక సీక్వెన్స్. మేబీ అరౌండ్ ఒక 10-15 మినిట్స్ ఉండొచ్చు. ఆ 10-15 మినిట్స్ మీరొక వేరే ప్రపంచంలోకి వెళ్ళిపోతారు. బాలమురళిని చూపిస్తారు. ఎందుకు చూపిస్తారో తెలీదు. ఒక ఇంట్రడక్షన్ ఫైట్ పెడతారు. జాజికే సాంగ్ పెడతారు. ఉపయోగం లేని సీన్స్ అది. బాలయ్య బాబు గారు మనకి ఒక ప్యూర్ మెంటల్ స్టఫ్ అయితే ఇచ్చేసారు. సో, అది తాండవం మీరు థియేటర్‌లో అయితే మిస్ అవుతారు. అండ్ విజువలైజేషన్‌కి 'జాజికాయ జాజికాయ' సాంగ్ నేను విన్నప్పుడు ఇదేం రోత సాంగ్ రా అనుకున్నా. థియేటర్స్ మొత్తాన్ని ఒక రకమైన ఊపుకి తీసుకొచ్చేసింది 'జాజికాయ' సాంగ్. చిన్న పాపగా ఎవరైతే చేసిందో ఆ పిల్ల కోసం మన 'అఖండ' తిరిగొస్తాడు. అది ట్రైలర్‌లో కూడా చూపిచ్చారు. అండ్ ఆ పిల్లకి ఎవరైతే డబ్బింగ్ చెప్పారో ఓరి నాయనో! నిజంగా ఆ అమ్మాయి ఏ సీన్‌లో కనిపించినా నాకు ఇరిటేషన్ వచ్చేసింది. సినిమా అంతా ఆమె చుట్టే రన్ అవుతుంది. ఆ ఫ్రేమ్ వచ్చినప్పుడల్లా నాకు నచ్చలేదు. ఇన్ కేస్ ఫ్యూచర్‌లో ఏమైనా ఛాన్స్ ఉంటే ఆ డబ్బింగ్ సరి చేయండి. ఆ డబ్బింగ్ వినలేకపోయాము అసల. అసలు 'అఖండ 2' తాండవంలో ఏముంది? 'అఖండ 1' 'స్కంద' ఈ 2 మిక్సీలో ఏసి కొట్టి తీసుకొచ్చి సినిమాలో పెట్టారు. ఫస్ట్ హాఫ్ అంతా 'అఖండ 1' చూస్తున్నట్టే ఉంటది. ఉపయోగం లేదు. జై బాలయ్య అని అరిచేట్టు మాత్రమే చేశారు. స్టోరీ అసలు పట్టించుకోలేదు. 'అఖండ 2' తాండవంలో స్టోరీ ఏం లేదు. స్టోరీ లేకుండా నో లాజిక్స్, ఓన్లీ మ్యాజిక్స్ కావాలి అంటే మాత్రం సినిమా పిచ్చి పిచ్చిగా నచ్చుతుంది. ఫైనల్లీ ఫస్ట్ 10 మినిట్స్ బాగుంది. ఇంటర్వెల్ బాగుంది. సెకండ్ హాఫ్ బాగుంది. క్లైమాక్స్ బాగుంది. అంతే. బట్ ఇంతకు మించి సినిమాలో ఏమీ లేదు. ఏమి ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకుండా సినిమాకెళ్తే మీకు సినిమా నచ్చుతుంది. మరిన్ని మూవీ రివ్యూస్ అండ్ అప్డేట్స్ కోసం ఇప్పుడే నా ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బాయ్.